మాజీ మంత్రి కేటీఆర్ కు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ఓ డ్రామా ఆర్టిస్ట్ అని అన్నారు. కేటీఆర్ కు ఒకప్పుడు వేసుకునేందుకు బట్టలు కూడా లేవని, నీ అయ్య లేకపోతే నీ బతుకు ఏంటి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే నీ చెల్లి జైలుకు పోయిందని, త్వరలోనే నీ అక్రమాస్తుల చిట్టా బయటపెడతానంటూ వార్నింగ్ ఇచ్చారు. మేము రాముడి వారసులం, మీరు బాబర్ వారసులంటున్న బండి సంజయ్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మనతో ఉన్నారు. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కాబోతుందా? కేటీఆర్ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? ఇక కేసీఆర్ కొడుకు వ్యాఖ్యలు పట్టుకుంటారన్న అని ఎప్పుడు నోరు చేస్తే అబద్ధాలు కంప నోరు. వాళ్ళ అయ్యలెక్కనే ఆయనది ఆయన ఇంకా వాళ్ళ అయ్య ముఖ్యమంత్రి అనుకుంటుండే. ఆయన 2014 గదే అయిపోయిండు, 2018లో గదే అయిపోయిండు. ఏమైంది 2000 మళ్ళీ తర్వాత కూడా గదే అయిపోయిండు. ఇప్పుడు గదే చెప్తాడు. వాళ్ళకి ఈ ఎన్నికలు వస్తేనో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు వస్తేనేమో కేంద్ర పాలిత మంది గుర్తొస్తుంది, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తేనేమో మోటార్లకు మీటర్ పెడతాను గుర్తొస్తుంది. ఈ రెండే వాళ్ళు చేసేది. కాబట్టి అది ఎవ్వరు ప్రజలు నమ్మరు, దాన్ని ఎవరు పట్టించుకోరు కూడా. రాముడు ఏమైనా ఎంపీయా ఎమ్మెల్యేనా, ఎందుకు బీజేపీకి ఓటేయాలని ఇంకో కామెంట్ చేశాడు. ఏం చెప్తారు మీరు? మేము రాముల వారిని ఎంపీ ఎమ్మెల్యేలకు కొలుస్తలేము. అసలు రాముల వారి గురించి మాట్లాడే అర్హత నీకు మీ అయ్యకు లేదు. నువ్వు దేవుడు నమ్మని పెద్ద నాస్తికునివి, నువ్వు పెద్ద డ్రామా ఆర్టిస్టు. నువ్వు ఊరించుకుంటా మీ అయ్య కొంపలు మూస్తాడు, ఊరించుకుంటా నువ్వు కొంపలు మూస్తావు, మాట్లాడుకుంటూ కొంపలు మూస్తావు. బండి సంజయ్ ఇలాంటి గాలి మాటలు తప్ప చేసింది ఏమీ లేదని ఇంకో కామెంట్ చేశారు. 5 ఏళ్లలో ఏం చేసిరంటే ఏం చెప్తారు? గాలి మాటలు కేసీఆర్ కొడుకు. అసలు నేను అంటున్నా, కేసీఆర్ పేరు లేకుండా నీ బతుకేంది? కేసీఆర్ అనే పేరు లేకుండా నీ బతికేంది చెప్పరాదు. నీ బతికేంది? కుక్కలు లేకే నీ అమెరికాలో చిప్పలు అడిగిన, నువ్వు అమెరికాలోని బతుకు చిప్పలు అడిగిన బతుకు. ఇక్కడ తెలంగాణ ఉద్యమ సమయంలో వాళ్ళ అయ్యచ్చి ఈడ పోటీ చేస్తే అప్పుడు అమెరికా నుంచి ఆగ మేఘాల మీద వచ్చి ఈడ ఎన్నికల్లో పనిచేసిండు. దోషలేస కాడ ఫోటో దిగిండు, కంకులు కాల్చి కాడ ఫోటో దిగిండు. జేఏసీ మీటింగ్ పెడితే మధ్యలో పింక్ కలర్ జెండా పెట్టి జై తెలంగాణ అన్నాడు. ఈ కేసీఆర్ కొడుకు ఈయనే. అప్పుడు ఏం చేసిండు, దుబాయ్ నుంచి అక్కడి నుంచి పైసలు వచ్చినాయి, దానికి అలవాటు పడ్డాడు, పైసలకు అలవాటు పడ్డాడు, లాస్ట్గా చేసిండు. ఇవాళ ఏమైంది లాస్ట్కు? అంతమంది బతికని చెప్పరాదు అని 3 తల చెట్టే ఒకసారి ఆంధ్రలో వచ్చింది. 3 తల చెట్టు కింద రబ్బర్ చెప్పులు. ఇది కేసీఆర్ కొడుకుని. మీ అయ్య కార్ లోన్ తీసుకుంటే బ్యాంకులో వచ్చి గుంజుకపోయి లోన్ కట్టకుంటే, మీ అయ్య రతం చేసుకుంటే బ్యాంకులో వచ్చి గుంజుకపోయాడు పైసలు కట్టకుంటే, మరి ఇలా వేల కోట్ల రూపాయలు ఎట్లొచ్చినాయి? ఇలా విదేశాలకు గాలితుడు నువ్వు గాలితుడు విదేశాలకు పోయి పైసలు ఇక్కడ సంపాదించిన పైసలు పెట్టుబడి పెడుతున్నావు. మీ చెల్లె గాలితుడు అక్కడిక్కడ లిక్కదంతా చేస్తున్నది. మీది గాలి తిరుగుడు. ఇవాళ మేము ఇలా దాని మీద చర్చకు సిద్ధం రాను. ఎట్లా సంపాదించిన పైసలు? ఇవాళ నా రాజకీయ చరిత్ర ఏంది, నీ రాజకీయ చరిత్ర ఏంది? ఉద్యమం కంటే ముందు నేను ఎవరు, ఒక వార్డు మెంబర్ కాదు, ఒక సర్పంచ్ కాదు, ఒక కౌన్సిలర్ కాదు, ఒక కార్పొరేటర్ కాదు. కానీ బండి సంజయ్ ప్లస్ మీ అయ్యే లేకుంటే నిన్ను ఏ వర్డ్ ఎక్కడు. నేను 1994లో నువ్వు ఎక్కడ నువ్వు ఇవ్వదు. 1994లో నేను కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్. నేను ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి. సెకండ్ టైం మళ్ళీ కంటిన్యూస్గా మళ్ళీ బ్యాంకు డైరెక్టర్గా భారీ మెజార్టీతో గెలిచిన. 2005లో కార్పొరేటర్గా ప్రజల చేత ఎన్నుకోబడ్డా. 2010లో మళ్ళీ కార్పొరేటర్ గెలిచిన. నా మీద అప్పుడు అనేక కేసులు ఉన్నాయి. నా తిరుగుడు నీ తిరుగుడు నువ్వు గాలి తిరుగుడు తిరిగి పైసలు సంపాదించినావు. నేను తిరిగింది నీ ప్రభుత్వ హయాంలో రైతులకు రుణమాఫీ చేయలేదు, కొనుగోలు సరిగా చేయలేదు, నష్టపోయిన రైతులు ఆదుకోకుంటే కల్లాలకు పోయినటువంటి గాలి తిరుగుడు నాది. నీదేంది? నేను రైతులకు భరోసా ఇస్తే నీ పార్టీ గుండాలు పోలీసులు వచ్చి నా మీద దాడి చేసినటువంటి చరిత్ర నీది. 317 జీవో పేరుతోని పుట్టకోడి చెట్టుకోడి చేస్తే ఎవరి ఉద్యోగస్తులు ఉపాధ్యాయులను ఇలా నేను వాళ్ళ కోసం ఫైట్ చేస్తే నన్ను తీసుకుపోయి జైలు పెట్టిన చరిత్ర నాది. నాది గాలి తిరుగుడు. ఇవాళ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేస్తే కొట్లాడిన చరిత్ర నాది. ఇలా హిందీ పేపర్ లీక్ చేసిందని చెప్పి నన్ను జైలుకి పంపిన చరిత్ర నీది. నాది గాలి తిరుగుడు. ఆర్టీసీ కార్మికులు ఉద్యమం చేస్తే ఆత్మహత్య చేసుకుంటే భరోసా కనిపించి వాళ్ళ తరఫున యుద్ధం చేసిన చరిత్ర నాది. నా మీద అక్రమ కేసులు పెట్టిన చరిత్ర నీది. నాది గాలి తిరుగుడు. కుర్చేసుకొని పూడుబులు వంచుతాన్న చరిత్ర నీది. అనుకున్నట్టు ఇస్తాన్ని మాట ఇచ్చి మోసం చేసే చరిత్ర నీది. ఇలా పూడుబుల సమస్యల్లో ఫైట్ చేస్తే నా కార్యకర్తలు 35 మంది 40 రోజుల పాటు జైలుకు పంపిన చరిత్ర నీది. నా మీద నీ ప్రభుత్వము 109 కేసులు పెట్టింది, 2 సార్లు జైలుకు పంపింది. నాది గాలి తిరుగుడు, నీదేమో తెలివిన తిరుగుడు. నీ బతికేంది? నువ్వేంది? తీస్తా బిడ్డ, నీ చరిత్ర మొత్తం బయటికి తీస్తా. సో కేటీఆర్ కామెంట్స్కి బండి సంజయ్
కౌంటర్ అటాక్ చేశారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.